చాలామంది ఎక్కువ చదువుకుంటూ ఉంటారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఎక్కడో ఒక చోట ఏ అటెండర్నో ఒక గుమస్తానో వెళ్ళి పట్టుకుంటే వాళ్ళు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఏంటి చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, ఈయన ఎంత బాగా మాట్లాడుతున్నాడు అనుకుంటే అడిగితే అతను ఏదో 2-3 పీజీలు డిగ్రీలు చేసేసి ఉంటారు. ఏంటి మీరు ఈ ఉద్యోగం చేస్తున్నారంటే, నాకు అది దక్కలేదు, ఇది అప్లై చేసుకున్నాను, నా క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నేను ఇది చేస్తున్నాను అంటే. మామూలుగా ఆ ఉద్యోగానికి 10th క్లాస్ ఎలిజిబిలిటీ సరిపోతుంది. కాకపోతే ఇతను డిగ్రీయో పీజీయో చేసేసి ఆ స్థాయి ఉద్యోగాలు దొరకలేనప్పుడు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే చాలు అనుకుని చిన్న ఉద్యోగానికి అయితే జాయిన్ అవుతారు. అయితే ఇప్పుడు అలాంటివి అలా గనక ఉద్యోగం పొందితే అది చెల్లదు అనేది ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టే తీర్పు చెప్పింది. ఎందుకు అంటే, తక్కువ స్థాయి విద్యార్హతలు ఉన్న కొలువులకు సంబంధించి ఎక్కువ చదువుకున్న విషయాన్ని దాచిపెట్టి ఉద్యోగాల్లో చేరితే అది చట్ట విరుద్ధమే అంటూ కోర్టు స్పష్టం చేసింది. ప్రత్యేకించి తక్కువ విద్యార్హతలు ఉన్న వారి కోసం ప్రకటించిన ఉద్యోగాలను ఎక్కువ ఉద్యోగార్హత ఉన్న వాళ్ళు సంపాదిస్తే అది తక్కువ విద్యార్హతలున్న అలాగే నిరుపేద అభ్యర్థుల అవకాశాలను దెబ్బతీసినట్టే అవుతుంది. ఇది కోర్టు చెప్తున్నమాట. డిగ్రీ పాస్ అయిన ఓ యువకుడు ఆ విషయాన్ని దాచిపెట్టి 10th క్లాస్ మాత్రమే పాస్ అయ్యానంటూ చెప్పి సిండికేట్ బ్యాంకులో తాత్కాలిక ప్రాతిపదికన అటెండర్ ఉద్యోగాన్ని సంపాదించాడట. అది గుర్తించిన బ్యాంక్ అధికారులు ఆ యువకుడిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో ఆ యువకుడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడట. అయితే అతనికి అక్కడ అనుకూలంగా తీర్పు వచ్చింది. దీన్ని తాజాగా జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్ మహాదేవన్తో కూడిన ధర్మాసనం, సుప్రీం ధర్మాసనం కొట్టేసింది. సదరు ఉద్యోగం తొలగిస్తూ బ్యాంక్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఎక్కువ చదువుకున్న వారు తక్కువ విద్యార్హతలు ఉన్న ఉద్యోగాల కోసం పోటీ పడితే తక్కువగా చదువుకున్న వారికి అసలు అవకాశమే దొరకవు అనేది ధర్మాసనం చెప్పుకొచ్చింది. ఇక్కడ అది మ్యాటర్. అంటే మీ అర్హతను బట్టి మీరు ఉద్యోగాలు సంపాదించుకోవాలి. ఎక్కువ అర్హత ఉండి చిన్న ఉద్యోగాన్ని తీసుకుంటే తక్కువ చదువుకున్న వాళ్ళు ఆ ఉద్యోగానికి అర్హులు, వాళ్ళ పొట్ట కొట్టినట్టు అవుతుంది అనేది సుప్రీంకోర్టు చెప్పింది.